Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కి కారకం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయసు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. అమ్మో, ఏంటిది అది? ఇక్కడ ఉన్నట్టుంది. పారసిటీ ఉన్నట్టు వెళ్ళిపోవాలి. అన్న, పేపర్ వచ్చింది. అన్నా, ఈరోజు పేపర్ చదివారా? అన్నా, పేపర్ చదవండి. పేపర్లో ఈరోజు ఏమొచ్చిందిరా? ఏమోరా, చూస్తావు పేపర్లో ఏమొచ్చింది. చదువురా. అరే మా ఫ్రెండ్ వాళ్ళు సరేరా, వెళ్తున్నా. బాయ్ రా. మరి ఓకేరా. ఓకేరా. సరే, ఓకేరా. వెళ్ళిరా. ఓకేరా. సరే, ఇక నేను కూడా వెళ్తా. ఓకేనారా? ఓకేరా మామ, బాయ్. వెళ్తున్నారా? ఓకేరా మామ. సరేరా, నేను కూడా వెళ్తున్నా. వెళ్దా నేను రానురా. సరేరా, వెళ్ళు. సరేరా, బాయ్. చెప్పురా, ఎక్కడున్నావురా? అరే సరే కానీ ఇప్పుడు నాకు ఒకటి తెలిసింది. ఇక్కడ దయ్యాలున్నాయి అటగారా? ఏ లేదురా, ఎవరు వచ్చారా?
అసలు మన వాళ్ళని చంపేది ఎవరురా? ఏమోరా, ఎవరో తెలియడం లేదు. అరే అక్కడేమో సప్పుడైన చూడుకో. అరే అరే వెళ్దాం పర. అరే ఏంటి అది? అరే అక్కడ మహేంద్ర. అరే అరే మనోర్రా. అరే అరే నాని. అరే రే ఏమైందిరా? అరే ఏమైందిరా? లేవురా? రే లేవురా? ఏమైందిరా? చెప్పురా ఏమైందిరా? అరే చనిపోయాడు. శాస్త్రి గారేనా? అవును మీరు వస్తాం కదండి శాస్త్రి గారు. ఓకే అప్పుడే వచ్చా. మీ గురించి చూసుకుంటున్నా, వెయిట్ చేసుకుంటున్నా. ఓకే ఉన్నారా? ఓకే నమస్కారం అండి. కూర్చోండి. మీరు పెద్దోళ్ళు కదా, మీరు కూర్చోవాలి. మీరు ఇక్కడ ఆగండి. ఇక్కడ ఉంది నాకు తెలుసు. ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావు? నాకు తెలుసు ఎవరు. చెప్పు నిజమా? మర్యాదగా చెప్తావా? చెప్పవా? నువ్వు చెప్పు, ఇప్పుడు తెలియాలి. నేను చనిపోవడానికి కారణం వీళ్ళు నా స్నేహితులు. చెప్పు. నా స్నేహితులు ఎందుకు ద్రోహం చెప్తారు? అసలు కొత్త చెప్తాను చూడండి. మేము హాస్టల్లో చదువుకునే రోజుల్లో వీళ్ళు నా ఫ్రెండ్స్. వీళ్ళతోనే నేను ఉండేవాడిని. ఎంత ఫ్రెండ్స్ అంటే మంచి ఫ్రెండ్స్. కానీ వీళ్ళు నన్నే చంపడానికి సిద్ధంగా ఉన్నారు. చంపారు కూడా. ఒకరోజు ఒకతను బండి మీద వెళ్తున్నాడు. తను బండి మీద బ్యాగ్ ఉండే. బ్యాగ్ కింద పడిపోయింది. నేను చూశాను. అందులో నాకు దొరికింది బ్యాగు. వెంటనే మా ఫ్రెండ్స్ తీసుకొని దాంట్లో చూశారు. అందులో డబ్బు ఉంది. కానీ అతన్ని పిలవలేదు, ఇవ్వలేదు. నేను ఇద్దాం అని చెప్పాను, వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఇస్తానన్నారు కానీ వీళ్ళు ఇవ్వలేదు. నా కోపం వచ్చింది. నేను ఇచ్చేద్దాం అని అన్నాను. లేదురా, నీకెందుకురా అని అన్నాను. కానీ నా కోపం వచ్చింది. అరే ఇచ్చేద్దాం రా, మనం తీసుకోవద్దురా నన్ను వెళ్ళిపోతున్నాను అక్కడి నుంచి. కానీ వాళ్ళకు మాత్రం డబ్బుతో ఎంజాయ్ చేయాలి, తిరగాలి అని వాళ్ళకు ఉండేది. నేను అనుకునేది జరుగుతుంది కావచ్చు అనుకున్నాను. కానీ ఇంకొకటి అనుకున్నారు. వాళ్ళు నన్ను ఎలాగైనా చంపాలని అనుకున్నారు. వాళ్ళు చేతులు కలిపారు నన్ను చంపురాలని. వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం నన్ను అక్కడికి తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ చంపిన వాడిని ఫోన్ చేశాడు. ఆ తర్వాత వాడు వచ్చాక మళ్ళీ వీడు మొదటిసారిగా చంపిన వాడిని, నేను చంపిన వాడికి ఫోన్ చేశాడు. వీడు ఆ డీల్ చెప్పాడు, ఓకే వేశాడు. అప్పుడు మొదలైంది.
వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం వాళ్ళు పురుగుల మందు స్పైట్లో తెచ్చి తాగుమని అన్నారు. అప్పుడు నేను వాళ్ళు మధ్య తాగుతుంటే వాళ్ళు చూసి ఇచ్చాడు, కానీ తాను తీసుకొని అన్నాను, కానీ ఇచ్చాడు, తీసుకున్నాను. వద్దురా అని తీసుకున్నాను, కానీ నాకు తెలియదు అందులో విషయం కలిపారని. కొంతసేపటి తర్వాత మళ్ళీ తాగాను. అప్పుడు తెలిసి వచ్చింది ఏదో అవుతుందిరా అని కింద పడిపోయాను. నన్ను అతి ఘోరంగా అంటే ఘోరంగా చంపారు. స్పృహతోను నన్ను చనిపోయాడా లేదా చూసి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఇంకోడు వచ్చాడు. వాడే నేను మొదటిసారి చంపాను. వాడే మహేష్ గాడు. వాడు నన్ను ఆయన తక్కువ కోపంతో చంపేసి వెళ్ళిపోయాడు. అలా వచ్చాను నెల మీద పగతో. మీకు చెప్పాలని ఉంది, కానీ నన్ను విడిచిపెట్టండి ప్లీజ్, లేకుంటే వెళ్ళిపోతా. అరే వాడు మళ్ళీ వచ్చాడు అనుకో, శేఖర్ గాడు, మనం బ్రతకలేము రా. వాడు దయ్యమో తిరుగుతున్నాడు రా మన చుట్టూ. సరేరా, వాడు డబ్బులు కూడా ఇచ్చేద్దాం. సరేరా. అరే వాడు ఎలాగైనా చంపడం మనని ఖాయం రా. మనం ఏదో ఒకటి చూద్దాం రా. సరేరా, మనం ఏదైనా చూద్దాం రా. డబ్బులు అయితే ఇచ్చేద్దాం రా. అమ్మ చిగురు వచ్చాడు దయ్యము. అమ్మో వాయో. విడిచిపెట్టరా. నిన్ను వదిలేస్తే ఇంతమందికి మీరు ఇంకా అన్యాయం చేస్తారు. అరే నిన్ను ఎలా చంపుతానంటే ఈ షూ వేస్తే కుదరదురా. చెట్లు ఇడిసి మరీ చంపేస్తా చూడు నిన్ను. నేను న్యాయం కూర్చుంటే నిన్నే మీరు చంపేస్తారా. చావు.